అమ్మ పైన చేసిన ప్రాంక్‌కి నేను గాని దొరుకుంటే కుక్కను కొట్టినట్టయితే కొట్టుండేది. చాలా రోజులైతే అయిపోతుందనమాట మా అమ్మనైతే ఆడుకొని. ఈ రోజైతే చిన్నగా ఒక ఆట ఆడుకుందాం అని జెప్పేసి ఈ ప్రాంక్ అయితే చేద్దాం అని జెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను. ప్రాంక్ అంటే అలాంటి ఇలాంటి ప్రాంక్ కాదనమాట. ఒక రేంజ్‌లో అయితే ఉంటుంది. వీడియోనైతే లాస్ట్ వరకైతే చూసేయండి. మా అమ్మ అయితే బయటకి పోయిందనమాట. వచ్చేదానికి ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే పడతదని జెప్పింది. ఇంతలో మన ప్రాంక్‌కి కావాల్సిన వస్తువులన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను. ఇంకా ఒక 500 తీసుకొచ్చి మా అమ్మ బెడ్‌రూమ్‌లో అయితే పెట్టాననమాట. వచ్చిన వెంటనే ఆ 500 తీసుకొని పైకైతే చూసే లోపల నేనైతే ఆ పిండైతే పోసేస్తాను. ఇదే అనమాట మన ప్లాన్. ఇంక ప్లాన్ అంతా సెట్ చేసుకున్న తర్వాత కెమెరాలు కూడా సెట్ చేసేసుకొని పైనున్న కబోర్డ్‌లకైతే నానా కష్టాలు పడి అయితే పైకైతే ఎక్కేసాను. ఇంక అలా పైకెక్కేసి పిండి పట్టుకొని వెయిట్ చేస్తా ఉన్నాను మా అమ్మ కోసం. ఇంకా ఫైనల్‌గా అయితే మా అమ్మ అయితే వచ్చేసింది. నెత్తిన పిండి కూడా పోసేసాను. దాని తర్వాత మా అమ్మ రియాక్షన్ అయితే చూడండి ఎలా ఉందో. కాదురా పని పాట లేకుండా ఏం పని ఇది? ఏం పని ఏం పని ఏం పనిరా ఏం పని దిగు కిందకి. ఇక పైన కబోర్డ్‌లో ఉన్నాను కాబట్టి ఆ చీపురు దెబ్బలైతే తప్పించుకున్నాననమాట. కిందుంటే మాత్రం ఖచ్చితంగా ఉతికేసి ఉండేది. ఇక కిందకి రాగానే మా అమ్మని చూసైతే నాకు నవ్వైతే ఆగలేదనమాట. చూసి అరగంట సేపు అయితే నాన్ స్టాప్‌గా అయితే నవ్వుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానెల్ కూడా అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.